హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్, పచ్చిమిర్చి, క్యాబేజీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ అనేది బాగా కలపకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిన ఎగ్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని, వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రై కాకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment, subscribe our YouTube channel.